స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము క్షేమము కలుగునుగాక. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే బలపరిచే దేవుడు, విడిపించే దేవుడు, మరి ప్రతి విషయంలో నిన్ను ఆదుకునే దేవుడు కనుక ఆయన చెంతను చేరి ఆయనతో నువ్వు నేను నడవాలని మరి దేవుడు కోరుకుంటున్నాడని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఇందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయించకపోదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను రక్షించుటకు దేవుడు మరి నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక అనేక శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవన్నీ నీ మీద దండయాత్రగా యుద్ధం చేయవచ్చు. అయితే నిన్ను జయింపురని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి వ్యాధులు, బాధలు, శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, ఎన్ని రకాలుగా శోధనలు నీ మీదకి వచ్చినా అవి నిన్ను జయించవు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కనుక మరి నీవే వాటిని జయిస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నిన్ను ఎత్తడి ప్రాకారముగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభువా నాయన నీ కృపను అనుగ్రహించమని, నీ దయను అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని ఇత్తడి ప్రాకారముగా చేసి నాయన నీ ప్రజలందరినీ మీరు రక్షించి కాపాడి నాయన ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుంచి మీరు జయము దయచేయమని, తోడేయండమని తండ్రి ఈ దినమ్మ గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మది దయచేయమని, ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ దయచేయమని, నీ కాపుదల దయచేయమని. అలాగే ప్రభువా నా తండ్రి యుద్ధాలు ఆపమని ప్రార్థిస్తున్నాం. శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే పట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచమని ప్రభువా మా భారతదేశాన్ని, ప్రధానులు, మంత్రులు, అధికారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని చదువుకునిచున్న బిడ్డలకు రిజల్ట్స్ రాబోతూనే మీరు తోడేయండమని, ప్రతి ఒక్కరిని దర్శించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి అని మీకు తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.